కరెంటు యూనిట్ ధర ఎంత ఉండాలి అన్నటువంటిది ఇప్పుడు తేల్చి చెప్తోంది రెగ్యులేటరీ కమిషన్. ₹4.98 మించొద్దు అని, అంతకంటే ఎక్కువ కనుక కొంటే అప్పుడు జనం నుంచి వసూలు చేసుకోవచ్చు అన్నటువంటి. డిస్కౌంట్లు కొనే విద్యుత్కి చెల్లించాల్సిన ధరలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం యూనిట్ సగటు ధర ₹4.99 ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించి ఏపీఆర్సీకి ఇటీవల ప్రతిపాదన సమర్పించాయి. వాటిపై ప్రజాప్రయ శాఖను జరిపిన కమిషన్ యూనిట్ సగటు ధర ₹4.86 అంగీకరించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. డిస్కంల ప్రతిపాదన ప్రకారం 2022కు ముందు ఇళ్లపైన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుని నెట్ మీటరింగ్ ద్వారా మిగులు విద్యుత్తుని డిస్కంకి అందిస్తున్న వాళ్ళకు కూడా పూల్డ్ కాస్ట్ ధర యూనిట్కి ₹4.87 లభిస్తుంది. అలాగే సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లు, ఏపీ జెన్కో, థర్మల్, హైడల్ వంటి ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించాల్సిన పూల్డ్ కాస్ట్ ధరను కూడా డిస్కంలు ఖరారు చేసిన ఏపీఆర్సీకి సమర్పించాయి. ఈ ధరలే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా వర్తించనున్నాయి. అయితే డిస్కంలు ఇప్పటికే కొన్న ధరకు ప్రస్తుతం ఆమోదించిన ధరకు వ్యత్యాసం ఉంటే ఆ మొత్తాన్ని ఏడాది ఆగస్టు నుంచి వాయిదా పద్ధతిలో వసూలు చేసుకునేందుకు ఏపీఆర్సీ అనుమతి ఇచ్చింది. అంటే వచ్చే నెల నుంచి మరోసారి సర్దుబాటు ఛార్జీల భారం రాష్ట్ర ప్రజలపైన పడే అవకాశం ఉంది.